అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నా బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో చూస్తారు మీరు. ఈమె ఆల్రెడీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అయింది. ఒకసారి వీడియో చూడండి. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి. యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశం ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. సో ఈ వీడియో మీరు చూసారు కదా, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, వేరే వేరే ఛానల్లో కూడా ఆల్రెడీ ఈ వీడియో సర్క్యులేట్ అయింది. అయితే ఎవరు ఈమె, అసలు ఈమెకు సంబంధించినటువంటి అంశం ఏంది అని చెప్పి చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆమె పేరు బొమ్మగాని రాజమణి గౌడ్. ఆమెకి యాదగిరిగుట్ట 9th వార్డులో పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తే 10 ఓట్లు వచ్చినాయి. ఆమెకు 10 ఓట్లు వచ్చినాయి. ఒకసారి ఆమెతో ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఓటమిని ఎట్లా చూస్తున్నారు మీరు, ఏందని చెప్పి ఒకసారి అడిగేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఆమెతో ఒకసారి డిస్కస్ చేద్దాం ఆమె ఏమంటుందో. కొన్ని మీడియా ఛానళ్లతో ఆల్రెడీ ఆమె చెప్తున్నది, రకరకాలుగా మాట్లాడుతున్నది. డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. హలో హలో, అమ్మ నమస్తే. నా పేరు తిరుపతి. నేను టీఆర్ టీవీ తెలంగాణ న్యూస్ ఛానల్ హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తున్నా. మీకు లైవ్లో ఉన్నారు మీరు. చెప్పండి సార్. అమ్మ, మీ వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. చాలా మంది రకరకాలుగా వీడియో చూసి మాట్లాడుకున్నారు. అరే ఒక ఛాన్స్ ఇవ్వాలి ఈమెకు అని చెప్పి చాలా మంది అన్నారు. సో ఎట్లా, ఎన్ని ఓట్లు వచ్చినాయి మీకు? అంటే ఎట్లా ఫైట్, ఎట్లా నెక్ ఫైట్ నడిచిందా? యాదగిరిగుట్టలో 9th వార్డ్ అనుకుంటాం ఇది. 9th వాడే కానీ మధ్యాహ్నానికి డబ్బులకు అమ్ముడు వేయరు, కానీ ధర్మం లేదు. ఓకే, మీరేం ఖర్చు పెట్టలేదు డబ్బులు? ధర్మం కోసం ఏం లేదు, స్వచ్ఛందంగా నిలబడ్డాం. స్వచ్ఛందంగా ఎన్ని ఓట్లు వచ్చినాయమ్మా? 100 ఓట్లు వచ్చినాయి. ఎంత? 100 ఓట్లు వచ్చినాయా? ఓకే, అంటే అవతల వ్యక్తి గెలిచింది ఎవరు? కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ గెలిచిందా మీ వార్డులో? కాంగ్రెస్. బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్. ఎన్ని డబ్బులు వంచిరు అందాద వాళ్ళు? 2 కోట్లన్నర వంచింది ఆయన. ఒక ఆయన కాంగ్రెస్ ఆయన, బీఆర్ఎస్ ఆయన? కాంగ్రెస్ ఆయన దసరా నుంచి ఆపుకోండి అందరికి ఆ వార్డు మీద. దసరాకు చీరలు ఇచ్చిండు ఆడోళ్ళకి. ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా వార్డులో? 1192. ఓకే, మీరు రాజకీయాల్లో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నారు? నేను 2001లో వార్డు నెంబర్ గెలిచిన, 2006 దాకా రాజకీయం చేసిన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఎన్ని సంవత్సరాల నుండి కంటిన్యూ అవుతారు మీరు? మొన్న 19లో నేను ఈ మున్సిపల్ అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ, అంటే బిఎంఎస్, నేను యూనియన్ మహిళా మోర్చా మీకు వచ్చినట్టుంది కదా అధ్యక్షురాలు. మహిళా మోర్చా అయితే నేను గతంలో కంపెనీలో పనిచేసేది. ఓకే, ఇండస్ట్రీలలో. ఓకే, నాది బిఎంఎస్. స్టార్టింగ్ నుంచి నేను 90లో జాయిన్ అయిన కంపెనీలో. ఓకే, అంటే మీరు అనుకున్నారా గెలుద్దాం అనుకున్నారా? ఎట్లా అంటే డబ్బులు ఇప్పుడు విపరీతంగా వస్తున్నారు, డబ్బులు లేకపోతే రాజకీయాలు వర్కౌట్ కాదు కదా. డబ్బులు లేకుండా వర్కౌట్ కాదనుకున్నా కానీ అదొక ఇట్లైనా మనం సానుభూతితో అట్లా ఓట్లు దండాలనుకున్నా, అంతేగాని ఏం లేదు మనకు అక్కడ. ఓకే, మరి నెక్స్ట్ టైం పోటీ చేస్తారా మళ్ళీ? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా లేకపోతే నెక్స్ట్ టైం ఇంకో ఎలక్షన్? నెక్స్ట్ టైం నాది ఏది అప్పటి వరకు ఇప్పుడు 54 వచ్చేది. మా పిల్లలు ఎవరన్నా ఇక నేనేం చెయ్యను. పిల్లల్ని పోటీ చేయించడానికి రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నది. నెక్స్ట్ టైం కంపల్సరీ పోటీ చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. చేపిస్తాను, నేనైతే చేపిస్తాను. సరే, మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? హస్బెండ్ ఏం చేస్తారు? రిటైర్మెంట్ అయ్యాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ అయిందా? గవర్నమెంట్ కాదు, ఓకే, ఇండస్ట్రీ, ప్రైవేట్ ఇండస్ట్రీ. ప్రైవేట్ ఇండస్ట్రీ. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా మీకు రాజకీయాలు బాగా ఇంట్రెస్ట్? ఎట్లా మీరు రాజకీయాలలో ఏదో ఒకటి చేయాలని ఆలోచన? నాకు సేవ చేయాలని ఉంటది ఎక్కువ. ఓకే, నాకు సేవాభావం. ఎందుకంటే ఒక నా పేరంటూ ఉండాలి, నా పేరు మీద 4 కుటుంబాలు బతకాలని ఉంటది నాకు ఎప్పుడు. ఇప్పుడు దాకా ఏమేం చేసిరమ్మా నార్మల్ గా? సేవ అంటే, హెల్ప్ అంటే ఏమేం చేసినారు? 2001 నుంచి 2006 వరకు నేను అప్పుడు మాది కాలనీ అనేది అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిర్రు. 220 గజాలు 220 గజాలని 56 ఇండ్లు ఇచ్చిర్రు. ఇచ్చినాక ఇక వికలాంగులు ఉంటారు కదా, నేను గెలిచినప్పటికీ 2001లో వార్డు నెంబర్ గెలిచినప్పటికీ 20 మంది అక్కడిక్కడ నుంచి కట్టిన వికలాంగులు వచ్చి బతుకుతుంటే వాళ్ళకు గృహం లేదు, వాళ్ళకి ఉండడానికి స్థలం లేదు. ఓకే, అయితే స్థలం లేకుండా నేనేం చేసిన, సర్పంచ్ని అడిగి, ఇప్పుడు గతంలో 56 మందికి అయితే వికలాంగులకు 56 ఇండ్లు వచ్చినాయి మేడం, ఇంకొక 30 మంది ఉన్నారు,
మధ్యలో కొంచెం జాగా పారే గుట్టదడకు వచ్చే నీళ్లు, ఆ పారే వరే ఉంది, ఆ వరని నేను మట్టి పోసి ఐడల్ వేసి మనిషికి 80 నుంచి 100 గజాలు ఇచ్చిన, బట్టలు ఇప్పించిన. నేను ఒక 30 మందికి అట్లా చేసిన సేవ. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియో చేయాలనే థాట్ ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు ఈ వీడియో ఏడ్చుకుంటూ ఒక వీడియో చేసినారు కదా, సానుభూతితోనని ఆ నిఖిల్ చేసిండు అన్నట్టు అట్లా. అంటే అది వేరే వాళ్ళు చేపించిరా వీడియో ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పారు ఎవరన్నా? అట్లా నేనే ఇప్పుడు ఇంకో వీడియో చేసినట్టు మీరు చిన్నపిల్లలు ఉన్నారు వెనకాల, అది మాత్రం అది కూడా ఆయన చేసిండు, వేరే వాళ్ళే చేపించారు ఈ వీడియో కూడా. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా పోటీ చేసిరా, వేరే వాళ్ళు ఎవరైనా ప్రెషర్ చేసిరా, లేకపోతే పోటీ చేయాలి మీరు అని చెప్పిరా? లేదు లేదు, నేను పోయినసారి ఓడిపోయినా కాబట్టి కంపల్సరీ నేను ఈసారి నిలబడాలి. పార్టీ నుండే కదా పోటీ చేసింది, రెబల్ గా పోటీ చేయలే కదా, పార్టీ నుండే కదా. బీజేపీ చేసిన, పోయినసారి బీజేపీ, ఈసారి కూడా బీజేపీ. ఈసారి కూడా పోయినసారి కూడా చేసిరా పోటీ? అమ్మ పోయినసారి ఎన్ని ఓట్లు వచ్చినాయి అమ్మ మీకు? 162 ఓట్లు వచ్చినాయి. ఈసారి 62 తగ్గినట్టున్నాయి, 100 వచ్చినట్టున్నాయి. ఏదున్నా 100 మంది మిమ్మల్ని నమ్మి స్వచ్ఛందంగా ఓటేసినంటే గ్రేట్ అన్నట్టే కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ పోటీలో మీ కుటుంబ సభ్యులను దించడానికి రెడీగా ఉన్నారు మీరు? నేనైతే రాను, మా పిల్లల్ని కంపల్సరీ దింపుతా పోటీలో. రాజకీయాలలో అయితే మీ కుటుంబం ఉంటుంది అంటారు ఖచ్చితంగా? ఖచ్చితంగా నేను మా ముగ్గురు మన్మలు, నాకు మా మన్మరాళ్ళు మన్మలను అయితే వాళ్ళని ఖచ్చితంగా దింపుతావు రాజకీయాలలో. ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఏమైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు 2028లో మీ కుటుంబ సభ్యులైనా మీరే? కేటగిరీ ఏం లేదు, చెప్పలేము మనకు అంత కేటగిరీ మా దగ్గర లేదు. డబ్బు ప్రభావం ఉంది అంత, సేవ ప్రభావం లేదుగా. ఇప్పుడు మీ వీడియో బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో, విపరీతంగా వైరల్ అయింది. అవును, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో పోయిందట, 31 రాష్ట్రాల్లో. ఇప్పుడు ఎవరెవరో చేస్తారు మీకు ఫోన్, మీరు అన్ని ఫోన్లు లేపాలి, అలాగే చెప్పాలి ఆన్సర్ చేస్తారు. ఛానల్ వారు ఇప్పుడు రఘువీర్ ఉండగా, అవును తొలివేలు రగన్ ఉన్నాడు. అవును, రగన్న వస్తారా మా ఛానల్ కు అని అన్నాడు. అంటే రాను అని అన్నా. ఓకే, మేమే వస్తాంలేండి అమ్మా మీ ఇంటికి, మేమే వస్తాం మీ ఇంటికి వచ్చి ఒకసారి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాం మిమ్మల్ని. నాకు లోకల్లోనే సరిపోతుంది తిరగడానికి. అదే లోకల్లోనే మీరు గట్టిగా ప్రచారం అంటే సేవలు చేయడం అదంతా ఉంటది కదా. లోకల్ వరకే నేను సరిపోతాను, నేను బయటకి ఏడొస్తాను. సో ఫైనల్ గా ఏం చెప్తారు మీ రాజకీయాలకు సంబంధించిన అంశం? మీ ప్రత్యర్థులు అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి వ్యవహారం గురించి ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడారు అనుకుంటారు? ఇప్పుడు మనకు రూలింగ్ ఉన్నాయినా అన్యాయం చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరిస్తుంటాం అంతే. మా వర్షన్ అట్లా ఉంటది అన్నట్టు, ధర్మం కోసం, దేశం కోసం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదా మీరు ఎలక్షన్ లో? ఒక్క రూపాయి కూడా? పోయినసారి పెట్టినా, ఈసారి అయితే రూపాయి పెట్టలేదు. పోయినసారి ఎంత పెట్టిరు? 50 లక్షలు పెట్టిరు, 40 లక్షలు, 30 లక్షలు అట్లా? ఒక ఎకరం పొడగొట్టిన ఇంట్లోకి. ఒక ఎకరం అంటే ₹1 కోటి పోయినట్టే, దగ్గర ఎకరం ₹1 కోటి ఉంటది కదా. పోయినసారి ₹1 కోటి పోయినాయి అని చెప్పి ఈసారి ఖర్చు పెట్టినట్టు అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అవునమ్మా, అవును, థ్యాంక్ యూ. సో ₹1 కోటి పోయినసారి ఖర్చు పెట్టిందట. పోయినసారి ₹1 కోటి ఖర్చు పెట్టినా కాబట్టి ఈసారి పెట్టలేకపోయినా అంటే ఆమెకు అర్థమైంది, పోయినసారి కోట్లు ఖర్చు పెట్టినా గెలవలేదు, ఈసారి ఖర్చు పెడితే గెలుస్తానో గెలవనో అనేది ఆమె వర్షన్. సో ఏది ఏమైనా 9th వార్డ్ బొమ్మగాని రాజమణి గౌడ్ అని చెప్పి ఆమె భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లీడరు. ఆమె 2001 నుండి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు, రాజకీయాలు చేసినారు. సో ఇప్పుడు ఆమె వర్షన్ ఏంటంటే మా మనవళ్ళను కూడా రాజకీయాల్లో దించుతా, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు, మేము ఫుల్ టైం పాలిటిక్స్ చేస్తాం అనేది ఆమె వర్షన్. గెలిచిందా ఓడిపోయిందా అంటే ఫస్ట్ 10 ఓట్లు అని చెప్పారు, తర్వాత ఇప్పుడు 100 ఓట్లు అంటున్నది. పోయినసారి 160 ఓట్లు వచ్చినాయట, ఇప్పుడు 100 ఓట్లు. సో ఏడ్చినా కన్నీళ్లు పెట్టుకున్న జనాలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి ఈ ఏడ్చే విషయంలో సానుభూతి అనుకుందట, వాస్తవానికి ఆమె చేయలేదట. ఇప్పుడు ఆమె ఏడ్చినట్టు కూడా లేదు, అట్లీస్ట్ ఏడ్చినట్టుందా అంటే లేదు, ఏడుస్తలేదు. నాకు ఓటేసి గెలిపియండి అలా అట్టుంది అంతే. అవి ఎక్కడ కూడా ఏడ్చినట్టు లేదు, ఆమె ఎక్కడ కూడా మాట్లాడినట్టు లేదు. కాబట్టి వేరే వాళ్ళే వీడియో పెట్టి ఇట్లా చేస్తే బాగుంటుంది, సానుభూతి వస్తుంది, చెయ్యి అని చెప్పిరట. అట్లా ఆమె చేసింది వీడియో అంతే. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఆమె ఓడిపోయినటువంటి పరిస్థితి, డబ్బులేం ఖర్చు పెట్టలేదట. అవతల వాళ్ళు 2 కోట్లు ఖర్చు పెట్టిరు, 10 కోట్లు ఖర్చు పెట్టిరు అని చెప్పి ఆమె చెప్తా ఉంది. చాలా మంది మాట్లాడుకుంటున్నారు అసలు ఆమె గెలిచిందా గెలవలేదా, గింతగానే ఏడ్చింది, గింతగానే కన్నీళ్ళు పెట్టుకున్నది, ఏదో ఒకటి చెప్పండి అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.